సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వైసీపీ అభిమాన సెలబ్రిటీలకు జైలు తప్పదా? ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాలు ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్లోకి నో వెహికల్ చేయండి. పరిస్థితిని గ్రహించి తెల్ల జెండా ఊపిన లోకేష్ గారు మీకు సారీ. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానా. కేసులు మాత్రం వదలబొమ్మాలి అంటున్నాయా? ఆ టెన్షన్ నాకు ఉంది. ఇప్పటి వరకు వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్ కే పరిమితమైన అరెస్ట్ల పర్వంలో తర్వాతి వంతు ఈ సెలబ్రిటీలదేనా? కూటమి ప్రభుత్వం కేసులతోనే సరిపెడుతుందా? మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? వాళ్ళను జైళ్ల దాకా తీసుకువెళ్తుందా? చేపలు తెలుసు కదా, చేపలు రుద్దులు పెడతావు తెలుసా? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేశారని, సినిమాలు తీశారంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటుడు పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డి మీద ఏపీ వ్యాప్తంగా వరుసపెట్టి కేసులు నమోదవుతున్నాయి. పవన్ కళ్యాణ్ మీద రేపు పోలీస్ స్టేషన్ కేసు పెట్టబోతున్నా. వాడు కావాలని కొడుతున్నాడు, దాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏంటి సలహాలు ఇవ్వడానికి వెళ్లి కలహాలు కొని తెచ్చుకున్నాడని ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. పవన్ కళ్యాణ్ తో సారీ చెప్పించండి అనే మాట కనుక వాళ్ళ ఫ్యాన్స్ ఉన్నారే, ఇది కూడా రాకుండా కొడతారా? ఇది రియలైజేషన్. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనే తేడా లేకుండా బుక్ అవుతున్నాయి కేసులు. నేను రాజకీయాలు మాట్లాడుతుంటాను. ఆ విషయం మాకు తెలుసులే. మాట్లాడతాడు, విమర్శిస్తుంటాడు, తిడతా ఉంటాడు. అందుకు తగ్గట్టే ముగ్గురు మీద ఓ రేంజ్ లో విరుచుకు పడేవారాయన. ఇక పవన్ విషయంలో అయితే తీవ్ర పదజాలమే వాడేవారు పోసాని. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. బుద్ధుందా నీకు? ఒక మంచి నాయకుడిని నేను ఎప్పుడు విమర్శించరా. ఈ సైకో గాడికి తెలియచెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, దరిద్రపు నా కొడక. దీనికి మీరు ఏమంటారు సార్? ప్లానెట్ రా తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇన్ని సంవత్సరాలుగా నా రాజకీయాలు ఎలా ఉంటాయో మీ మీడియాకి మొత్తం తెలుసు. ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి బసలే ఈ లోకంలో సిగ్గులేని నా కొడక. ఈ ఐటమ్ ని కాయ కచోరే లాకంటారు బాబు. దీన్ని జర జాగ్రత్తగా అప్లై చేయాలి, లేకుంటే టకాయర్లో కన్వర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం, ఎవరిని వదలొద్దు, ఎవరిని వదలం కూడా. మదర్ ప్రామిస్ పెళ్లికి పారిపోడురా, నీలాగనే పిరికివాడి కాదురా సన్నాసి. అటు చూడు, నా రాజకీయాలు ఎలా ఉంటాయో మీ మీడియాకి మొత్తం తెలుసు. ఇది ఎందుకు చెప్పారంటే, ఇక నుండి నేను రాజకీయాలు మాట్లాడను కాబట్టి. నా నుంచి కాపాడడానికి నీకెవరున్నారు? లేదు. ఇక పోసాని విషయానికొస్తే ఆయనకు చంద్రబాబు అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా, లోకేష్ అన్నా అస్సలు పడదని అంటారు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఎప్పటి నుంచి ఇక నా లైఫ్ టైంలో రాజకీయాల గురించి మాట్లాడాను కాబట్టి. అప్పటి నుంచి పోసానిని జనసేన క్యాడర్ వెంటాడుతోంది. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చాక పోసాని నాడు చేసిన కామెంట్స్ మీద వరుస కేసులు పెడుతున్నారు జన సైనికులు. జోటికి పోదలుచుకోవాలి. మీరు అనుకోవచ్చు, నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? ఎందుకు? ఎవరు తిడుతున్నారనా, సోషల్ మీడియాలో తిట్టారనా,
కేసులు పెడుతున్నారని వాళ్ళనే అమ్మ నా బూతులు తిడుతున్నారు. మగాళ్ళని తిట్టరా, ఆ మాత్రం నాకు ఒక ఇంగితం ఉంది. వాడు తెలివైన వాడా మూర్ఖుడా? కానీ చెప్పండి, రాజకీయాలు గుడ్ బై చెప్పిన పోసాని లైఫ్ ఎలా చూడబోతున్నాం? నాకు దేవుడు అంటే ఇష్టం, నా భార్యకి దేవుడు అంటే ఇష్టం. ఇండియా మొత్తం తిరిగి దేవుడు. నేను నా ఫ్యామిలీ కలిసి వేలాంగిణి మాత గుడికి మోకాళ్ళ మీద పాక్కుంటూ వెళ్దామని మొక్కుకున్నాను. ఇవి టిక్కెట్లు, ఇది నా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్. మీరు మొన్న కొట్టారు కదా సార్, 2 పళ్ళు ఊడిపోయినాయి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన